లీలాశుకుల వారిచే రచింపబడిన శ్రీకృష్ణ కర్ణామృతం 8వ ప్రథమాశ్వాసం 8వ శ్లోకాన్ని ఈరోజు పరిచయం చేస్తున్నాం. మదశిఖండ విభూషణం మదనమంథరముగ్ధముఖాంబుజం వ్రజవధూ నయనాంచలవంచితం విజయతాం మమ వాంగ్మయ జీవితం. మదశిఖండి అంటే మదించిన నెమలి యొక్క, శిఖండ బర్హము పింఛము చేత, విభూషితం అలంకరింపబడినదియును, మదన మంథర మన్మధుని భావాల చేత, ముగ్ధ మనోహరమైన ముఖాంబుజం ముఖాంబుజములు కలదియును, వ్రజవధు వ్రజ ప్రదేశంలో నివసించుతున్న గోప స్త్రీల యొక్క, నయనాంచల కళ్ళ యొక్క చివరి భాగముల చేత, వంచితం ఆకర్షింపబడిన కికురింపబడిన, మమ నా యొక్క వాంగ్మయ జీవితం వాంగ్మయ రూపమైన జీవితము లేక వాంగ్మయము యొక్క ప్రాణము శ్రీకృష్ణుడే. విజయతాం సర్వాతిశాయి అయి ఒప్పారునుగాక, ఆ శ్రీకృష్ణస్వామికి మంగళం కలుగ్గాక అని ఆ అందమైన నెమలి పీకలు ధరించిన, నెమలి పింఛము ధరించిన, మన్మధుని యొక్క అందం కలిగినటువంటి గోపవధువుల యొక్క కళ్ళ కోన కొసల అందు ఎప్పుడూ నడయాడే ఆ శ్రీకృష్ణస్వామి నా యొక్క వాంగ్మయ జీవితానికి ఆధారము, పురాణము అతడే. కావున అతడు ఎల్లప్పుడూ చక్కగా, ప్రశాంతంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నారు లీలాశుకుల వారు. శ్లోకాన్ని మరొక్కసారి అనుసంధానం చేద్దాం. మదశిఖండ విభూషణం మదనమంథరముగ్ధముఖాంబుజం వ్రజవధూ నయనాంచల వంచితం విజయతాం మమ వాంగ్మయ జీవితం. విజయతాం మమ వాంగ్మయ జీవితం. శుభం భూయాత్. స్వస్తి.